మిగతా అప్డేట్స్ చూద్దాము. తిరుపతిలో టీటీడీ సిబ్బంది చేతివాటం బయటపడింది. శ్రీవారి మెట్టు వద్ద ఆటో డ్రైవర్లతో కుమ్మక్కై స్లాట్ టోకెన్లు జారీ చేస్తూ ఉండడంతో సిబ్బంది తీరుపై భక్తులు అసహనానికి గురవుతున్నారు. వేలాది మంది భక్తులు గంటల సమయం నిరీక్షణలో ఉంటే ఆటో డ్రైవర్లతో కుమ్మక్కై నచ్చిన వారికి టోకెన్లు జారీ చేస్తుండడంతో భక్తులు సిబ్బందిని నిలదీస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది తీరును భక్తులు తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి శ్రీవారి మెట్టుకు ఒక్కో ప్రయాణికుడి నుంచి 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు ఆటో డ్రైవర్లు. దీంతో శ్రీవారి మెట్లు కాలిబాట వద్ద భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇయర్ ఎండ్ కావడంతో మొక్కులు తీర్చుకోవడానికి శ్రీవారి భక్తులు అయితే తరలి వస్తూ ఉన్నారు. దీంతో గత 4 రోజులుగా తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తోంది. శ్రీవారి మెట్టు ఉదయం మార్నింగ్ ఇక్కడ 6 నుంచి టికెట్స్ ఇష్యూ చేయాలి. 6 నుంచి వెహికల్స్ కూడా అలౌ చేయాలి. 5:30కే చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ అలౌ చేశారు. 4 to 5 కిలోమీటర్స్ అంతా నడుచుకొని చెక్ పోస్ట్ దాటిన తర్వాత నడుచుకొని లోపలికి వచ్చి ఇక్కడ క్యూ లైన్ లో వెయిట్ చేశారు. వెయిట్ చేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ 500 మీటర్స్ కూడా లేని క్యూ లైన్ లో 3000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. సో అందువల్ల టికెట్లు అయిపోయినాయని చెప్తున్నారు. ఇక్కడికి క్యూ లైన్ కి జస్ట్ గేట్ కి ఒక 100 మీటర్స్ వచ్చినప్పుడు కూడా టికెట్స్ అయిపోయినాయని చెప్తున్నారు. అప్పటికి 1000 టికెట్స్ ఉన్నాయని లోపల ఉన్న వాళ్ళు చెప్తున్నారు. టికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ స్క్రోలింగ్ ఉంటుంది, ఇంకా ఎన్ని టికెట్స్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ అయిపోయినాయని. వాళ్ళు 1000 టికెట్స్ ఉన్నాయని చెప్తుంటే ఇక్కడికి వచ్చినా కూడా 1000 టికెట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడికి జస్ట్ 50 మీటర్స్ వెళ్లే లోపు టికెట్స్ క్లోజ్. ఎలా అయిపోయినాయి అంటే బయట నుంచి వచ్చే ఆటో వాళ్ళ ద్వారా, ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అడ్డదారిలో వాళ్ళని పంపించేసి వాళ్ళ టికెట్లు ఇచ్చి పంపించారు. బ్యాక్ సైడ్ నుంచి సైడ్ నుంచి పోలీసులు ఉండి కూడా ఏం చేయలేదు. కనీసం పోలీస్ ఆర్ సెక్యూరిటీ హూఆర్ కనీసం ఇక్కడ పట్టించుకోలేదు. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత మేము కాల్ చేస్తే ఎవరో సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. ఎందుకు కనీసం ఈ పై అధికారుల కన్నా తెలియజేయండి అంటే మాకేం తెలియదు, మీరే పోయి చెప్పుకోండి అంటున్నారు. టీటీడీ వాళ్ళకి మీరే పోయి చెప్పుకోండి, మాకేం సంబంధం లేదని చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. స్ట్రాంగ్ గా చెప్పాలని చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ క్యూ లైన్ లో ఇబ్బంది పడ్డారు. అందరూ ఇబ్బంది పడ్డారు. మేమేం చేయలేము, మా దగ్గర దర్శనం టికెట్లు లేవనేసరికి కొంతమంది భయపడి వెళ్ళిపోయారు. కానీ మేము మాత్రం మాకు ఖచ్చితంగా ఎలా రూల్ ప్రకారం లైన్ లో వచ్చాం. వాళ్ళు చెప్పిన 3000 టికెట్ల మంది, 3000 మందిలో మేము కూడా ఉన్నాం. మాకు టికెట్లు ఇవ్వకుండా వాళ్ళు డబ్బులు తీసుకొని అడ్డదారులు వచ్చిన వాళ్ళని పంపించి మాకు టికెట్లు లేవని ఇప్పుడు మమ్మల్ని సర్వదర్శనం